అరే ఇది ఇంటి దగ్గర కూడా ఇట్లనే సతాయించిందనా కొట్టు. రైట్ 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 రన్. ఒక్కసారి స్టార్ట్ అయితే మాత్రం మనకు రచ్చే. మేబీ సెల్ఫ్ మోటార్ ఖరాబ్ అయింది అనుకుంటా. అప్పటి వరకు దీన్ని ఎట్లా అట్లా మేనేజ్ చేయాలి. Time to flash. So much hello guys, welcome back to my channel. This is your friend Wanderer Goni. So updates on chinna ride plan చేస్తున్నాము. బట్ ఇన్ మిడిల్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఏడుపాయల టెంపుల్ ప్రయత్నిస్తున్నాం. ఆల్రెడీ టెంపుల్ క్లోజ్ అని చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. సరే మన వాళ్ళు ఎట్లాగో రేపు సండే కదా, ఒక రౌండ్ అన్నీ వెళ్ళేసి వద్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నారు. సో లెట్స్ గో అహెడ్. వాళ్ళు లేకపోతే కచరా మన వాళ్ళు వెనకబడిపోయారు అనుకుంటా. కొట్టుకుంటూ వచ్చేసరికి పొరపాటున బైక్ నా స్టాప్ అయిందనుకో, గోవిందా మళ్ళా మన వాళ్ళతో టో చేయాల్సి వస్తుంది. సో ఇది గండి మైసమ్మ సిగ్నల్ చాలా లాంగ్ సిగ్నల్. ఇది దరిద్రం వీడ. పొరపాటున బండాగొద్దు. మోస్ట్లీ సిగ్నల్ దాటనమంటే ఇంకా మ్యాక్సిమం ఏం సిగ్నల్స్ ఉండవు. ఐ హోప్ సో. నెక్స్ట్ ఔటర్ రింగ్ రోడ్ అండ్ దెన్ వీ ఆర్ ఆన్ టు మెదక్ హైవే, ఏడుపాయల టెంపుల్ ఓపెన్ ఉందంటే సో గుడ్. దర్శనం చేసుకొని ఇమీడియట్లీ రిటర్న్ బ్యాక్ అవుదామని ప్లాన్ చేస్తాం. కొద్దిగా చిల్ అవుట్ అయిపోయి, ఇఫ్ టెంపుల్ ఈస్ క్లోజ్డ్ దెన్ రిటర్న్ బ్యాక్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock ఓపెన్ అవుతుంది. ఆ టైం కన్నా చేద్దామని. చాలా మన వాళ్ళు కూడా వచ్చారు. ఇంకోటి 2 220s యాడ్ అయినాయి. యాక్చువల్గా ఈ దరిద్రుడి వల్ల మొత్తం లేట్ అయింది. స్ట్రైట్ ఒకటే రూట్, లెఫ్ట్ లేదు రైట్ లేదు. ఇంకా ఇదో పిచ్చి అనుకోండి. సో మొత్తం 3 220s వెళ్తున్నాం. ఒకటి అజయ్ రాజు వెళ్తున్నారు ఒక బైక్ మీద, బ్యాక్ సైడ్ మిస్టర్ ఆంజనేయులు. ఎందుకంటే ఇగో ఈ రెడ్ పల్సర్ అతని వల్లనే లేట్ అయింది. హీజ్ ఆల్వేస్ లేట్ కమర్. వీటితో రైడ్ ప్లాన్ చేసినామంటే అయినట్టే ఇక గుంపులో పోయింది. బట్ స్టిల్ వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. 9 కల్లా అక్కడ రీచ్ అవుదామని చూస్తున్నాము. ఆల్మోస్ట్ 7:40 అవుతుంది టైం. ఫాగ్ లైట్స్ లేకపోతే అంతే. ఇంకా బ్యాటరీస్ కూడా అంత ఫుల్ ఛార్జర్. భోలేనాథ్ వల్ల ప్రశాంతంగా వెళ్ళేసి ప్రశాంతంగా వచ్చేటప్పుడు ప్లాన్ చేస్తాం. అంజీ వెయిట్. యాక్చువల్గా నాకు ఈ ఫాగ్ లైట్స్ ఉండడం వల్ల చాలా ప్లస్ పాయింట్. మోస్ట్లీ నేను నైట్ ట్రావెల్, డే ట్రావెల్ చేయడానికి కారణం ఈ ఫాగ్ లైట్స్. దీని ఫాగ్ లైట్ మోడల్స్ అండ్ వీడియోస్ అన్నీ కూడా నేను ఆల్రెడీ ఒకసారి పోస్ట్ చేస్తాను. టైం దొరక్క
టైం లేక. బట్ ఇప్పుడు నైట్లో మీకు ఒకసారి చిన్న విజిబిలిటీ చూపిస్తాను, లైక్ విత్ ఫాగ్ లైట్స్, వితౌట్ ఫాగ్ లైట్స్. మోస్ట్లీ నాయిస్ ఎక్కువ వస్తుంది అనుకుంటా నాకు తెలిసి బైక్ది. అది వాంట్స్ టు కీప్ అప్. ఒకటి మర్చిపోకు, बाप को मत सिखाना बच्चे को ऐसा कर. ओ BS4 है. Not good at all. So update, నర్సాపూర్ ఫారెస్ట్కి ఎంటర్ అవుతున్నాము. కొద్దిగా చూసుకుంటూ వెళ్ళాలి. మీకు చెప్పినాను కదా ఒక డిఫరెన్స్ చూపిస్తానని చెప్పేసి. ఫాగ్ లైట్స్ లేకపోతే వ్యూ ఇలా ఉంటుంది. అండ్ యూనో లైటింగ్ పెద్ద అంత విజిబిలిటీ ఉంటుంది 220ది. బట్ ఫాగ్ లైట్స్ ఇట్లా అనమాట. మెదక్ ఇంకా 40 కిలోమీటర్స్. బట్ అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు మనము. నీ పిచ్చి గుద్దా ఒకటేసారి సడన్గా బ్రేక్ కొట్టక ఎర్రిపోగా. ఓ ఓ ఓ ఓ ఓ అన్న ఆగడో. ఎడున్నారంట వాళ్ళు? ఎక్కడున్నారు? ఆగుదామా ఇక్కడ? సో యాజ్ యూజువల్ మన మెయిన్ రోడ్ నుంచి లోపలికి వెళ్తున్నాము. సారీ ఫర్ ద వాయిస్ మేక్ ఓవర్. కంప్లీట్గా మైక్ తెగిపోవడం వల్ల ఇక హెల్మెట్ తీసేటప్పుడు మెయిన్ రోడ్ మీద మైక్ కనెక్షన్ కట్ అయిపోయింది. సో ఇదే మన ఎంట్రన్స్ ఫ్రమ్ మెయిన్ రోడ్ టు లోపలికి వెళ్తున్నాం. పిచ్చిన కొడుకులు అందరూ రాంగ్ రూట్లో వస్తూ ఉన్నారు. ఇది ఒక ఫస్ట్ బ్రిడ్జ్. లోపలికి వచ్చేసరికి ఇంకోటి సెకండ్ బ్రిడ్జ్ ఉంటుంది. దాని తర్వాత మనం ఒక రైట్ సైడ్ టేక్ ఓవర్ తీసుకోవాలి. సో మోస్ట్లీ మనం నియర్ బై ప్లేస్కి వచ్చేసాము. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. కాస్త ముందరికి వెళ్ళేసి రైట్ తీసుకుంటే గుడిది గోపురం వచ్చేస్తుంది. ఇక్కడే బైక్ పార్కింగ్ ప్లేస్. ఇక్కడే బైక్ పార్క్ చేసేసి మనం ఇక్కడ నుంచి కాస్త వాకింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్గా డే టైంలో వస్తే మీకు యాజ్ యూజువల్ మొత్తం క్రిస్టల్ క్లియర్గా చూపిస్తుండే. బట్ ఇక మోస్ట్లీ నైట్ టైం కాబట్టి నేను మ్యాక్సిమం ఎంత వీలైతే అంత చూపించడానికి ట్రై చేస్తాను. మన వాళ్ళు కూడా వచ్చేసారు ఆల్మోస్ట్. లైక్ అంజీ కీపప్ ఉండే, రాజుగారు కూడా వచ్చేసారు. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ కేమ్. సో ఇంకా ఫర్దర్గా ముందరికి వెళ్దాము. లెట్స్ గో. సో ఫార్ సో గుడ్. వచ్చేసాం టెంపుల్. ప్యూరిటీస్ వాటర్ చాలా బాగుంటాయి. షూ ఇక్కడ ఇప్పేద్దాం. అక్కడ కాదు, అక్కడ అట్లీస్ట్ ఇక్కడ ఇప్పేద్దాం. సో ఇదే అమ్మవారి టెంపుల్. ఇదే రూట్. టెంపుల్ క్లోజ్ ఉంది కాబట్టి జయ బజరంగ్ బలి. చిన్న చిన్న బజరంగ్ బలీలు ఉన్నాయి. టెంపుల్ గూగుల్లో చూసినప్పుడే ఇక టెంపుల్ దర్శనం అయిపోగానే ఇక మంచిగా ఒక 2-3 క్లిక్స్ తీసుకొని రిటర్న్ బ్యాక్ హెడ్ అయినాము. ఇక మన వాళ్ళు కొద్దిగా రీఫిల్ చేసుకుంటా అంటే ఇక మన రాజుగారి దేవుని కొన్ని మంచి పిక్స్ తీసుకున్నాము పెట్రోల్ బంక్లో. అవి కూడా చూస్తారు మొత్తం కంప్లీట్గా విత్ ఫుల్ గేర్. యాజ్ యూజువల్ అయిపోయాక ఫోన్ చెక్ చేసేసుకున్నాము. చాలా సెట్ ఫొటోస్ అయితే సెట్ వచ్చినాయి. ఇంకా రిటర్న్ బ్యాక్ స్టార్ట్ అవుతామని చెప్పి ఆల్మోస్ట్ టైం వచ్చేసరికి 9:30 అవుతుంది. ఇంకా సిటీకి చేరుకోవాలి అట్లీస్ట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అనుకొని ఇంకా ఎంత వీలైతే అంత స్టార్ట్ చేసినాము.
ఇక ఫర్దర్గా ఫారెస్ట్ వస్తుంది, ఇక ఫాగ్లైట్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు మనకి. ఇంకా ఈ నైట్ టైంలో నర్సాపూర్ ఫారెస్ట్లో ఒక థ్రిల్లింగ్ రైడ్. కంప్లీట్ ఏకదమ్ మొత్తం అంతా కంప్లీట్ విజన్ లేదు, మొత్తం డార్క్. ఫాగ్లైట్స్ ఉన్నాయి కాబట్టి పెద్ద అట్లా రఫ్గా వెళ్ళిపోతూ ఉన్నాము. సో లెట్స్ గో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మోస్ట్లీ ఇంకా బ్లాగ్ అయిపోతుంది. నెక్స్ట్ బ్యాక్ టు హైదరాబాద్. దెన్ ఇంకా అక్కడికి ఎండ్ అయిపోయింది. మధ్యలో బైక్ చాలాసార్లు ట్రబుల్ ఇచ్చింది, కొంచెం సమ్ మైనర్ ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్, బట్ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. ఇంక ఎక్కడ ఆగలేదు, నాన్ స్టాప్ కంటిన్యూ వస్తూనే ఉన్నాం. సో మోస్ట్లీ మేము ఫారెస్ట్ దాటాక ఆల్మోస్ట్ మన సిటీ సర్ట్స్కి వచ్చేసాము. ఈ వ్లాగ్ ఇంతటితో సమాప్తం. మోస్ట్లీ టైం దొరికినప్పుడు ఇంకా నెక్స్ట్ టైం ఎంత వీలైతే అంత ట్రై చేయడానికి చేస్తాను. లైక్ మోస్ట్లీ వ్లాగ్స్ ట్రై చేస్తాను యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విత్ యువర్ పేషెన్స్ అండ్ టు సబ్స్క్రైబ్, షేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. Thank you, your friend Wanderer Gauni. Subscribe to my channel.